ఒకటి. జీవులకు ఆకారాన్ని, రక్షణను ఇచ్చే వ్యవస్థ ఏది? అస్థిపంజర వ్యవస్థ. 2. కీటకాల బాహ్య పొరను ఏమని పిలుస్తారు? అవభాసిని. 3. నత్తలు, అలిప్పల రక్షణ కవచాలను ఏమంటారు? కర్పరాలు. 4. ఈకలు, గోళ్ళు, గిట్టలు ఏ అస్థిపంజరానికి ఉదాహరణలు? బాహ్య అస్థిపంజరం. 5. మెత్తని ఎముకలను ఏమని పిలుస్తారు? మృదులాస్థి. 6. మృదులాస్థి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? కాండ్రాలజీ. 7. మృదులాస్థిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏది? కాండ్రిన్. 8. చెవిడొప్ప, పిన్న ఏ రకమైన ఎముకతో నిర్మితమవుతుంది? మృదులాస్థి. 9. కొండ నాలుకను ఏమని పిలుస్తారు? ఎపిగ్లాటిస్. 10. వాయునాళంలో ఉండే ఉంగరాలు ఏ ఆకారంలో ఉంటాయి? సి ఆకారం. 11. షార్క్ చేపల అస్థిపంజరం పూర్తిగా దేనితో తయారవుతుంది? మృదులాస్థి. 12. ముక్కుకొన భాగం దేనితో ఏర్పడుతుంది? మృదులాస్థి. 13. శరీర అంతరభాగాలకు రక్షణ ఇచ్చేది ఏది? అంతర అస్థిపంజరం. 14. గట్టిగా ఉండే ఎముకలను ఏమని పిలుస్తారు? అస్థి ఎముక, బోన్. 15. ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు? అస్థియాలజీ. 16. ఎముకలలో ఉండే ప్రోటీన్ పేరు ఏమిటి? ఆస్టిన్. 17. ఎముకల్లో ఉండే కణాలను ఏమని పిలుస్తారు? ఆస్టియోసైట్స్. 18. మానవ శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. 19. పుట్టిన చిన్నపిల్లల్లో సుమారు ఎన్ని ఎముకలు ఉంటాయి? 300. 20. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? ఫీమర్, తొడ ఎముక. 21. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? స్టేపిస్, మధ్య చెవిలో ఉంటుంది. 22. శరీరంలో అతి గట్టి ఎముక ఏది? క్రింది దవడ, మాండిబ్యుల్. 23. ఎముకల్లో ఉండే ప్రధాన మూలకాలు ఏవి? కలిషియం మరియు ఫాస్ఫరస్. 24. ఎముకల దృఢత్వానికి కారణమయ్యే మూలకం ఏది? కాల్షియం. 25. ఎముకలు గాలిలో మండటానికి కారణమైన మూలకం ఏది? ఫాస్ఫరస్. 26. మానవ పుర్రెలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 22. 27. మెదడును రక్షించే కపాలం, క్రేనియంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 8. 28. ముఖభాగంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 14. 29. పుర్రెలో కదిలే ఏకైక ఎముక ఏది? క్రింది దవడ. 30. మెడలోని మొదటి వెన్నుపూసను ఏమంటారు? అట్లాస్, శీర్షధారం. 31. ఒక్కో చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 3. 32. రెండు చెవుల్లో కలిపి మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 6. 33. నాలుక కింద ఉండే యు ఆకారపు ఎముక పేరు ఏమిటి? హ్యూయాయిడ్. 34. హ్యూయాయిడ్ ఎముకకు గల మరొక పేరు ఏమిటి? కంఠపరికరం. 35. ఉరివేసుకున్నప్పుడు విరిగిపోయే ఎముక ఏది? హ్యూయాయిడ్. 36. భుజవలయంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 4. 37. కాలర్ బోన్, జతృక ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారం. 38. రెక్క ఎముక, స్కాపులా ఏ ఆకారంలో ఉంటుంది? త్రైకోణాకారం. 39. మానవుని ఒక చేతిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 30. 40. రెండు చేతుల్లో కలిపి మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 60. 41. మణికట్టు, రిస్ట్లో ఎన్ని ఎముకలు ఉంటాయి? 8. 42. అరచేతిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 5. 43. చేతివేళ్లలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 14. 44. పెద్దవారి వెన్నెముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 26. 45. చిన్నపిల్లల వెన్నెముకలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 33. 46. మానవునిలో ఉండే మొత్తం ప్రక్కటెముకల సంఖ్య ఎంత? 24 లేదా 12 జతలు. 47. రొమ్ము మధ్యలో ఉండే ఫ్లాట్ ఎముకను ఏమంటారు? స్టెర్నం, ఉరోస్థి. 48. కటివలయం, పెల్విక్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 2. 1 జత. 49. మానవుని ఒక కాలిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 30. 50. రెండు కాళ్లలో కలిపి మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 60.
51 చీలమండ యాంకిల్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 7 52 అరికాలిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 5 3 కాలివేళ్లలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 14 54 మోకాలి చిప్పను ఏమని పిలుస్తారు? పటియెల్లా. 55 చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్. 56 పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆస్టియో మలేషియా. 57 నీటిలో ఫ్లోరిన్ శాతం పెరిగితే వచ్చే వ్యాధి ఏది? ఫ్లోరోసిస్. 58 ఫ్లోరోసిస్ వ్యాధి శరీరంలోని వేటిని దెబ్బతీస్తుంది? దంతాలు మరియు ఎముకలు. 59 కీళ్లకు వచ్చే నొప్పి లేదా వాపును ఏమంటారు? ఆర్థరైటిస్. 60 ఆర్థరైటిస్ చికిత్సలో దేని విషాన్ని వాడుతారు? తేనెటీగల విషం. 61 సైనోవియల్ ద్రవం తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏది? రుమటాయిడ్ ఆర్థరైటిస్. 62 వెన్నుముక నొప్పులను ఏమని పిలుస్తారు? హపాండిలైటిస్. 63 ఎముకలు పెలుసుబారి రంధ్రాలు పడటాన్ని ఏమంటారు? ఆస్టియోపోరోసిస్. 64 కీళ్లలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడాన్ని ఏ వ్యాధి అంటారు? గౌట్. 65 ఎముకల వైద్య నిపుణుడిని ఏమని పిలుస్తారు? ఆర్థోపెడీషియన్. 66 దంతాలపైన ఉండే అతి గట్టి పొర ఏది? ఎనామిల్. 67 విటమిన్ డికి గల మరొక పేరు ఏమిటి? సన్షైన్ విటమిన్. 68 ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసేవారికి వచ్చే దవడ వ్యాధి ఏది? ఫసిజా. 69 రెండు ఎముకలు కలిసే చోటును ఏమంటారు? కీళ్లు. జాయింట్స్. 70 మానవ శరీరంలో సుమారు ఎన్ని కీళ్లు ఉంటాయి? 230. 71 పుర్రెభాగంలో ఉండే కీళ్లు ఏ రకానికి చెందినవి? కదలని కీళ్లు. 72 మానవ శరీరంలో కదిలే కీళ్లు ప్రధానంగా ఎన్ని రకాలు? 4 రకాలు. 73 భుజం మరియు తుంటివద్ద ఉండే కీలు ఏది? బంతిగిన్నె కీలు. 74 అన్ని దిశల్లో స్వేచ్ఛగా కదలడానికి వీలయ్యే కీలు ఏది? బంతిగిన్నె కీలు. 75 మెడభాగంలో తల తిప్పడానికి తోడ్పడే కీలు ఏది? బొంగరపు కీలు. 76 మణికట్టు మరియు వెన్నుపూసల మధ్య ఉండే కీలు ఏది? జారుడు కీలు. 77 మోచేయి మరియు మోకాలిలో ఉండే కీలు ఏది? మడతబందు కీలు. 78 కేవలం ఒకే దిశలో కదలడానికి వీలయ్యే కీలు ఏది? మడతబందు కీలు. 79 ఎముకను మరొక ఎముకతో కలిపే బంధనం ఏది? లిగమెంట్. 80 ఎముకను కండరంతో కలిపే బంధనం ఏది? టెండన్. 81 కండరాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ. 82 కీళ్ల మధ్య రాపిడిని తగ్గించే కందెనలాంటి ద్రవం ఏది? సైనోవియల్ ద్రవం. 83 ఏ హార్మోన్ లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది? పారాథార్మోన్. 84 ఎముకల పెరుగుదలకు మరియు పుష్టికి అవసరమైన ఖనిజం ఏది? కాల్షియం. 85 ఎముక కణజాలం ఏ రకమైన కణజాలం? సంయోజక కణజాలం. 86 తుంటి ఎముకల నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? పెల్విక్ గర్డిల్. 87 మానవ పుర్రెను ఏ రకమైన పుర్రె అంటారు? డైకాండిలిక్ పుర్రె. 88 మెదడును సురక్షితంగా ఉంచే అస్థిపంజర భాగం ఏది? కపాలం. 89 శ్మశానాల్లో ఎముకలు మండటానికి కారణమైన మూలకం ఏది? తెల్ల ఫాస్ఫరస్. 90 అతి చిన్న ఎముక అయిన స్టేపిస్ పొడవు ఎంత ఉంటుంది? సుమారు 2.8 మిల్లీమీటర్లు. 91 ఎముకలను నిర్మించే కణాలను ఏమని కూడా పిలుస్తారు? ఆస్టియోబ్లాస్ట్స్. 92 కాలర్ బోన్ను ఏ పేరుతో కూడా పిలుస్తారు? బ్యూటీబోన్. 93 మానవ దేహానికి ప్రధాన అక్షంగా నిలిచేది ఏది? వెన్నెముక. 94 వెన్నుపూసల మధ్యగుండా ఏవి ప్రయాణిస్తాయి? నాడులు, స్పైనల్ నర్వ్స్. 95 గుండె మరియు ఊపిరితిత్తులకు రక్షణ ఇచ్చేవి ఏవి? ప్రక్కటెముకలు. 96 పక్షులలో ఉండే గాలి నిండిన ఎముకలను ఏమంటారు? వాతులాస్థులు. 97 కీళ్ల కదలికలు మరియు నొప్పి నివారణకు చేసే థెరపీ ఏది? ఫిజియోథెరపీ. 98 ఎముకల సాంద్రతను కొలిచే ప్రధాన పరీక్ష ఏది? బిఎండి టెస్ట్. 99
మానవ శరీర బరువులో ఎముకల బరువు శాతం ఎంత? 15% నుండి 20%. 100 ఎముకల మధ్య ఉండే ఏ భాగం రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది? ఎముక మజ్జ, బోన్ మ్యారో. దీనితో 100 బిట్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. చూశారుగా మిత్రులారా, ఇవి అస్థిపంజర వ్యవస్థ నుంచి మనం నేర్చుకున్న టాప్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే ఇంతకంటే ఆసక్తికరమైన వీడియో త్వరలోనే రాబోతోంది. మన నెక్స్ట్ క్లాస్లో పోషణ వ్యవస్థ టాపిక్ను మనం టచ్ చేయబోతున్నాం. అదీ కూడా టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్ బిట్స్తో. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన వెంకటేష్ విశ్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, మీ వెంకటేష్.